మరొకసారి అందరికీ వందనాలు అన్న. యేసు, మీరు మీతో యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడినవి. యేసు కపెర్నహూముకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడన్నా? కపెర్నహూముకు వచ్చాడు. ఒక ఇంటిలో అక్కడ కూర్చుని ప్రసంగం చేస్తుంటే యేసయ్య ఇక్కడికి వచ్చారని జనం అంతా కొడుకుని వచ్చేసారంట. ఆ వరండా అంతా నిండిపోయారు. అన్నమాట. అద్భుతంగా సువార్త ప్రకటిస్తున్నాడు. మంచి వాక్యాలు తెలియపరుస్తున్నాడు. ఏ ప్రాంతానికి వచ్చాడు యేసయ్య? చెప్పాలి, ఏ ప్రాంతానికి వచ్చాడు యేసయ్య? కపెర్నహూముకు వచ్చినాడు. చక్కగా దేవుణ్ణి యేసయ్య మంచి సువార్త ప్రకటిస్తున్నాడు. సరే, ఇదే వార్త కొంతమంది వినారనమాట. యేసయ్య అక్కడ ఉన్నాడని చెప్పేసి నలుగురు పక్షవాతం గలవాన్ని మోసుకొని తీసుకుని వస్తున్నారు. ఎందుకు అతన్ని తీసుకొస్తున్నారు? స్వస్థత కోసం అన్నమాట. పక్షవాత గలవాన్ని మోసుకుని వస్తుంటే అక్కడ లోపల వెళ్ళడానికి ఖాళీ ఉందండి? లేదు. అక్కడ లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు. అయితే ఒకసారి గట్టిగా ఆమె చెప్తే నేను ఒక మాట అంటారు. అప్పుడే కాదు, గమనించండి. లోపలికి రావడానికి ఖాళీ లేకుండా మన మందిరం కూడా నింపబడును గాక. అట్టి జనసమూహం కూడా మన మందిరం అంతా, ప్రాంగణం అంతా నింపబడును గాక. ఏంటంటే గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఖాళీ లేకపోవడం వల్ల, లోపలికి రావటం ఖాళీ లేకపోవడం వల్ల ఎంతమంది మోసుకొచ్చారండి? నలుగురు మోసుకొచ్చారు. ఖాళీ లేకపోవడం వల్ల ఎక్కడికి ఎక్కారు? పైకి ఎక్కారు. ఎక్కడికి ఎక్కారండి? పైకి ఎక్కారు. చాలా మంది జాగ్రత్తగా వినండి. చూస్తున్నారా? మందిరాలు వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఫ్యాన్లు లేవని వెనక్కి వచ్చేసిన ద్వారా పైకి ఎక్కారండి. కప్పు ఓడదీస్తున్నారంట. అవి పెంకులు అవ్వచ్చు, మరి రేకులు అవ్వచ్చు, ఏదైనా దానికి సరిపడా కప్పు ఓడదీస్తున్నారు అనమాట. దేనికి సరిపడా? ఆ మంచానికి ఆ పరుపులో పెట్టి తీసుకొచ్చి ఆ నలుగురు మోసుకుని వచ్చి ఎక్కడికి దింపుతున్నారండి? యేసయ్య దగ్గర లోపలికి దింపేస్తున్నారు. ఆ కప్పు ఓడదీశారు. దానికి సరిపడా ఓడదీశారు అనమాట. దేనికి సరిపడా? ఆ పరుపుకు, ఆ మంచానికి సరిపడా ఓడదీసి లోపలికి దించుతుండగా మాట్లాడుతున్నాడు. ఏమని? యేసయ్య వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మన అంశం అదేనండి. ఏమని మాట్లాడుతున్నారు? ఏమన్నాడండి? నీ పాపములు క్షమించబడ్డాయి. కుమార్తె, నీ పాపములు క్షమించబడ్డాయి. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు పాపాలు క్షమించబడతాయి? విశ్వాసం ఉంటే మన జీవితంలో ఏం జరుగుద్ది? కార్యాలు జరుగుతాయి. విశ్వాసం ద్వారా ఏం జరుగుద్ది? మేలు జరుగుతాయి. పాపాలు క్షమించబడతాయి. ఏముంటారండి? పాపాలు క్షమించబడాలంటే కృష్ణా నదిలో కిందికి పైకి కొట్టించినంత మాత్రాన పాపము వింటున్నారా చెల్లి? ఇలా క్షమాపణ ఉంటుందండి. మరి క్షమాపణ రావాలంటే ఏం చేయాలి? విశ్వాసం. ఇదే గుర్తునండి. ఆశీర్వాదం రావాలంటే, మేలు జరగాలంటే, కుటుంబం దీవించబడాలంటే, అప్పులు పోవాలంటే, ఇరుకులు ఇబ్బందులు తొలగిపోవాలంటే, చిన్న కుటుంబంలో ఇల్లు కట్టుకోవాలంటే, కుటుంబం పచ్చగా ఉండాలంటే, అమ్మలో అందరా తీసుకొచ్చి పైనుంచి దింపుతున్నారు. కిందకి దింపుతుంటే ఇళ్ళలో శాస్త్రులు కొంతమంది ఉన్నారంట. ఎవరమ్మ వీళ్ళు? శాస్త్రులు. అంటే యెహోవానే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు వీళ్ళు. ఎవరండి? యెహోవానే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. కానీ దేవాది దేవుడు అన్నాడంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకటే. యేసయ్యనా దేవుడే, పరిశుద్ధాత్మైనా దేవుడే, యెహోవా తండ్రి అయినా దేవుడే, మొత్తం ఒకటే. శాస్త్రులు నమ్మట్లా. మనసులో ఏమనుకుంటున్నారో తెలుసండి? అయ్యో ఈయనేంటి అధికార నామంలో ఏమంటున్నాడండి ఈయన? పాపాలు క్షమించబడతాయి. కుమారుడా, కుమార్తె, నీ పాపాలు క్షమించబడతాయి. ఏ మనిషి అన్నా మీ పాపాన్ని క్షమిస్తాడండి?
సాక్షాత్ పరలోకం నుంచి దిగొచ్చిన యేసు ప్రభు మాత్రమే నీ పాపాలు క్షమిస్తాడు. అయితే ఏమంటున్నారంటే శాస్త్రులు, ఈయనేంటి అధికారికంగా మాట్లాడుతున్నాడు, ఈయనేమన్నా దేవుడా, దేవదూషణ చేస్తున్నాడేంటి అని వాళ్ళు బయటికి అంటలేదండి, లోన అనుకుంటున్నారనమాట. ఈ లోన అనుకున్న మాట ఎవరి దాకా వెళ్ళింది? హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నీ మనసుని ఎరిగిన దేవుడు. నువ్వేమనుకుంటున్నావు ఆయనకి తెలుసు, నీ కండిషన్ ఏంటో తెలుసు. నేను బాగా ప్రార్థన చేస్తానమ్మా మన డబ్బా మనం కొట్టుకుంటే ఉపయోగము లేదు. ఆయనకి తెలుసు నువ్వు బాగా ప్రార్థన చేసేది లేదు. నేను మందిరంలో నేనే భక్తురాలనమ్మా, అందరూ మంచోళ్ళు కాదు, నేనే భక్తురాలని అందరూ మంచోళ్ళు కాదు అన్న వాళ్ళని ఏమనొచ్చు? అసలు భక్తురాలు కాదు అనొచ్చు. అవునా కదా? గమనించండి, జాగ్రత్తగా విని అనుకున్నారు, హృదయం అనుకున్నారు, ఈయనేంటి అధికార నామంలో పాపాలు క్షమిస్తానన్నాడు అని. హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మనసుని ఎరిగిన దేవుడు అండి. మనసుని ఎరిగిన దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు. అయితే వాళ్ళు అనుకుంటుంటే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు చూడండి, ఇది గొప్ప కార్యమా కాదా? గొప్ప కార్యమా కాదండి. పక్షవాత గలవారిని నలుగురు పైనుంచి కిందకి ఆ పరుపులో దింపుతున్నారు. దేంతోనండి? ఆ పరుపులో కిందకి దింపుతుంటే మీ విశ్వాసం బట్టి కప్పు విప్పేశారండి. కప్పు విప్పేసి దాన్ని సరిపడా తీసుకుని కిందకి దింపుతున్నారు. ఏమన్నాడు యేసయ్య? మీ విశ్వాసాన్ని బట్టి, ఏంటండి? మీ విశ్వాసాన్ని బట్టి మీ పాపాలు క్షమించబడ్డాయి. ఇక్కడికి వస్తే చాలండి, విశ్వాసం ఉన్నట్లే మీ పాపాలు ఏమైపోయినాయి? క్షమించబడ్డాయి. ఎవరంటున్న మాట ఇది? యేసయ్య. ధైర్యం చాలదా ఇంతకి మనకు? ఆ ధైర్యం విశ్వాసం ఉంటే చాలండి. ఇక్కడ కొండ తీసేనా అక్కడ పెట్టేయగలం, చేయలేమంటారా? చేస్తాం. ఏముండాలండి? విశ్వాసం ఉంటే చాలండి. మీరు ప్రార్థన చేయండి విశ్వాసంగా, అల్ప విశ్వాసంగా ఉండకూడదండి. అల్ప విశ్వాసం ఎవరికి వచ్చింది? విశ్వాసం ఏముంది పేతురుకి? అయ్యా నేను కూడా నీటి మీద నడుస్తా. బలమైన విశ్వాసం బాగానే ఉంది, అద్భుతంగా ఉంది. ఆ కుటుంబం అంతవరకు, ఆ నావలో ఉన్నవారు కానీ ఆయన కానీ అద్భుతంగా ఉన్నాడండి. ఎప్పుడైతే నీటి మీద నడుస్తున్నాడో, ఎప్పుడైతే నీటి మీద నడుస్తుండగా నేనైనా నడిచేది అనేది అహంకారం మొదలైంది అతనిలో. తన సొంత శక్తితో నడుస్తున్నాడు అనుకున్నాడండి. ఏమైపోయాడండి? విశ్వాసం ఏమైపోయింది? కోల్పోయింది విశ్వాసం. ఎచ్చగా నన్నుండు, చల్లగా నన్నుండు. నులువెచ్చగానే ఉండకూడదు. అటు విశ్వాసిగానే ఉండు, అటు అల్ప విశ్వాసిగా ఉండు. అటు ఇటు ఉండకూడదు అంటారా? అటు ఇటు ఉండకూడదు. అయితే గమనించండి, పేతురు మరి సొంత నిర్ణయం మీద పడ్డాడు, సొంతగా మరి నిర్ణయించాడు కాబట్టి మునిగిపోతున్నాడు. విశ్వాసం ఉన్నని చెప్పు ఆ నీటి మీద నడుస్తున్నాడు అన్నమాట. మరి విశ్వాసం ఉంటే మన జీవితంలో కార్యాలు జరగమంటారా? అద్భుతాలు జరగమంటారా? ఇక్కడ చదువుకునే బిడ్డలు చాలామంది ఉన్నారండి. విశ్వాసం ఉంచి చదవండి, చక్కగా మీ పుస్తకాలు చదవండి. చదువు ఎందుకు రాదు? అవుద్దండి, కార్యం జరుగుద్దా? అప్పు ఉంది, పెద్ద అప్పు ఉంది మన ఎదురా. ఈ అప్పు తీరేనా, ఈ అప్పు తీరేనా, ఈ అప్పు తీరేనా? విశ్వాసం ఉందా? కుక్క ఏంటండి, కుక్క మన ఇంటి ముందు అలా పడుకుంటుందండి. వచ్చి లోపలికి వెళ్ళి అన్నం కలిపేస్తేనే తింటుంది, లేకపోతే లోపలికి వచ్చి ఎంత మెతుకు కూడా ముట్టుకోదు. ఏమంటారు అది? దాన్ని విశ్వాసం. ఏమంటారండి? విశ్వాసం. మరి ఏది బెటరు? ఏమనుకోసం ఉందా లేదా? అసలు బెత్తి కూడా ఇదండి. కొన్ని కుక్కలు ఉంటాయిలేండి. అరే మిమ్మల్ని కాదు, ఏమనుకోకండి. ఏం చేస్తాయి? ఇది వానర్ ఎప్పుడు బయటికి వెళ్తాడని చూస్తుంది. ఎందుకురా? లోపలికి వెళ్ళి ఆ గిన్నెల్లో మొత్తం ఆస్వాదించడానికి, తినేయడానికి అనమాట. ఏది బెటర్? వాటిలో నిలబడదే. ఏంటండి చూడండి, గమనించండి, పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, విశ్వాసం ఉంటే నువ్వు ఏమైనా చేయగలవండి, ఏదైనా చేయగలవు. వివాహమా? ఏముండాలి? విశ్వాసం. గర్భఫలమా? విశ్వాసం. కుటుంబం ఆశ్రదించబడాలా? చెప్పాలి, విశ్వాసం అనండి. ఇల్లు కట్టాలా? పెళ్లి చేయాలా? డబ్బు కావాలా? ఐక్యత ఉండాలా? నెమ్మది ఉండాలా?
శాంతి ఉండాలా, సమాధానం ఉండాలి. ఎప్పుడు గొడవలేనండి. ఎందుకని? విశ్వాసం లేదు అక్కడ. విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది. ఉద్యోగం కావాలా? ఏం కావాలి? నాకు ఇస్తాడో ఎవడు, నాకు ఇస్తాడో ఎవడో అనే ఆలోచన కాదండి, నాకు ఇస్తాడు. అయితే ఒక మాట చెప్పనండి, ఎవరినన్నా మోసుకొస్తారా మీరు? ఒక పక్షవాత గలవాడినే కాదండి, లోకంలో ఉన్న వారిని కూడా మోసుకొని రావచ్చు. పాపంతో ఉన్న వారిని కూడా మోసుకుని రావచ్చు. అన్న మోసుకు రావాలంటే నలుగురు కావాలని, నలుగురు అవసరంలా, నువ్వు ఒక్కదానివే చాలు. పాపంతో పట్టి పీడిస్తున్నాడు. అయ్యా ఇక్కడ అడుగు పెడితే నీకు ఆశీర్వాదం అని చెప్పండి అన్నాడు. గమనించండి, వీళ్ళు గొనిగినోళ్ళు శనిగినోళ్ళతో మాట్లాడాడు. అయ్యా పక్షవాత గలవండి, 2 కాళ్ళు 2 చేతులు పడిపోయి ఇతన్ని పరిపెత్తుకుని పరిగెత్తమని అంటము మరి అంత ఈజీ అండి? చిన్న పనేనది? పెద్ద పనా? చాలా పెద్ద ప్రాసెస్. అవును కదండి, చాలా పెద్ద ప్రాసెస్. కొన్ని పరిగెత్తమన్నాడు, తక్షణమే లేచాడంట. హల్లెలూయా. మనిషి కుమారుడు ఒక అధికార నామములు అంటున్నాడండి, నీ పరిపెత్తుకుని లేచి పరిగెత్తమన్నాడు. లేచి తక్షణమే. ఎన్ని రోజులకి, ఎన్ని గంటలకి, ఎన్ని సంవత్సరాలకి? ఆయన కార్యము అన్ని రోజులు పట్టదండి. రోజులు పడుతుందంటే ఆలోచన చేయండి ఒకసారి. ఎన్నో సంవత్సరాలు పడుతుందంటే ఆలోచన చేయండి. ఏమి లేనట్టు విశ్వాసం. టైం పడుతుంది. ఎందుకు కార్యం జరగట్లేదు? ఒకసారి లోపాన్ని గ్రహించండి. ఎందుకు జరగట్లేదు? విశ్వాసం నాలోకి రావాలి. ఇంకా అల్ప విశ్వాసంగా ఉండానా? సరిచేయండి ప్రభువా. విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి, విశ్వాసగా ఉండాలి. చూడండి, తక్షణమే పరిపెత్తుకొని పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. యేసయ్యకే మహిమ, యేసయ్యకే మహిమ, యేసయ్యకే మహిమ. ఆశ్చర్యపోయారంట, సంతోషించారంట. మీరు ఎలా ఉన్నారు? ఒకప్పుడు మంచంలోనే ఉన్నారు కదండి. రైట్, ఇప్పుడు చెయ్యి పైకి ఎత్తండి. రైట్, ఈ చెయ్యి కూడా ఎత్తండి, ఇది కూడా, ఈ చెయ్యి మామూలు చెయ్యి ఇది. రైట్, చాలా సంతోషం. ఎవరు స్వస్థపరిచారు మిమ్మల్ని? దేవుడు. రైట్, చాలా సంతోషం. దేవుడు అండి. మీరు నేను ఆ తర్వాత అయినా అడగండి, ఆ వ్యక్తిని చెప్తాడు. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలండి. యేసయ్య ఇక్కడ ఉన్నాడండి మన దగ్గర. హల్లెలూయా. మన మధ్యలో ఎవరున్నారు చెల్లి? నాకు జరగట్లేదు అనకండి. కారణం ఏంటి? ఏం కావాలి మనకి? విశ్వాసం. స్వరూపుడు గొప్ప దేవుడు నన్ను క్షమించాడు, మీ అందరినీ క్షమించాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. దించకండి, ఎత్తని చేయదండి. అమ్మో, ఎంత విశ్వాసం, ఎంత ఆశ ఉందండి మనకి. అట్టి విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన కుటుంబంలో విశ్వాసాన్ని బట్టి ఘనమైన కార్యము జరిగించునుగాక. కొట్టబడిన శరీరము మా మధ్యన ఉన్నది తండ్రి. కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన దేవా, నలకొట్టబడిన శరీరము మా మధ్యన ఉంది తండ్రి. ప్రభా, నాగలి సాళ్ళు ఎలా దున్నబడినాయో, ఒక రైతు భూమిని ఎలా దున్నుతాడో అలాగే తన యేసు శరీరాన్ని కూడా అలా దున్నబడిందండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. చక్కగా విశ్వాసం ఉంటే పరలోకం వెళ్తామండి. విశ్వాసం కలిగి ఉండాలి. నిత్యరాజ్యం మనం చేరాలంటే విశ్వాసం ఉండాలి. ఆ పరలోకంలో మనకి స్థానం కావాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. అయ్యా, ఈ శరీరంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని విశ్వాసం ద్వారా నీ బిడ్డలు తీసుకొనిచున్నారు తండ్రి. ప్రభా, విశ్వాసం ద్వారా నీ రాజ్యంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, ఈ శరీరం ద్వారా ప్రభా మోక్షాన్ని అనుగ్రహించమని, సాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయధన ప్రేలాడితివా నా యేసయ్యా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే. స్తుతులు కలిగి యేసయ్యా, నలకొట్టబడిన శరీరము, చిందించబడిన రక్తము మా మధ్యనున్నది తండ్రి. ఒకసారి మీ చేతిలో ఉన్నది యేసు వైపుకు చూపిస్తూ, ఆయన నలకొట్టబడిన శరీరము, ఆయన చిందించిన రక్తం ద్వారా మాకు క్షమాపణ దయచేయమని విశ్వాసం కలిగి అడగండి. అమ్మా, తమ్ముడు, ఇదివరకు ఏమైనా చేస్తున్నట్లయితే అయ్యా, ఈ విశ్వాసం ద్వారా, ఈ యొక్క శరీరం ద్వారా, ఈ రక్తం ద్వారా నిత్యరాజ్యం కావాలి. ఇప్పుడు వాక్యములో అనేకమైన అద్భుతాల కోసం విన్నాం, కానీ ఇదొక ఎత్తండి. కానీ అయ్యా, విశ్వాసం ద్వారా నీ రాజ్యంలో మేము చేరాల తండ్రి. విశ్వాసం ద్వారా నీ రాజ్యంలో మేము చేరాల తండ్రి ప్రభువా. ఈ శరీరం ద్వారా, ఈ రక్తం ద్వారా నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా పాపాలు క్షమించమని తోడును మాకు యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. తీసుకుందాం.